హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనకి 2023 డిసెంబర్ పేపర్ అప్లోడ్ చేస్తుంటే పవర్ ఆఫ్ అయిందండి. నిన్న వీడియోలో కూడా ఇలాగే అయింది. ఇక రిమైనింగ్ ఒక 10 minutes క్లాస్ ఉందండి. ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. మనం స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఇదిగోండి రిమైనింగ్ క్లాస్ అండి. ఇది డిసెంబర్ 2023 పేపర్ ఇది. ఇదిగోండి, ఇంకా లాస్ట్ మన ట్రేడింగ్ P&L అకౌంట్ క్లోజ్ చేద్దాం అనగా డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్ ఆ టైంలో మనకి పవర్ పోయిందనమాట. డిసెంబర్ 2023. ఓకే, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. దీనికి సంబంధించి స్టార్టింగ్ నుంచి క్వశ్చన్ పేపర్ సొల్యూషన్ ఈ రెండు కలిపి చూసుకోండి. ఇదిగోండి 14 మార్క్స్, ప్రాబ్లం నెంబర్ 4. ఇది ఎంతవరకు అయింది మనకి అంటే, ఇదిగోండి మనం ఓపెనింగ్స్ లాగా రాసేసాము. పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్ వచ్చినాయండి మనకి. క్యాష్ పర్చేజెస్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? క్యాష్ పర్చేజెస్ అంటే ఇదిగోండి, ఇదిగో లైన్ గా క్యాష్ కలెక్షన్, తర్వాత క్యాష్ paid to క్రెడిటార్, సాలరీస్, రెంట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, క్యాష్ సేల్స్. ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం క్యాష్ సేల్స్, క్యాష్ పర్చేసెస్. ఓకేనా? తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ దగ్గర ఆగాం మనం. ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అనగానే మనం ఇదిగోండి క్రెడిటార్స్ అకౌంట్కి వచ్చేసండి. ఫస్ట్ క్రెడిటార్స్ అకౌంట్ లో డిస్కౌంట్ రిసీవ్డ్ టు, దీని గురించి చెప్పేశానండి నేను ప్రీవియస్ వీడియోలో. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇది ఒకసారి ఇక్కడ, తర్వాత P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాస్తాము. డిస్కౌంట్ రిసీవ్డ్ అమౌంట్ వచ్చేటప్పటికి 3,500 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్డ్. 3,500 రూపీస్ క్రెడిటార్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్. అలాగే డిస్కౌంట్ అలౌడ్ 1,500 రూపీస్. దీన్ని నెక్స్ట్ P&L అకౌంట్కి వెళ్ళిపోండి. బై డిస్కౌంట్ రిసీవ్డ్ 3,500 రూపీస్. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ 1,500 రూపీస్. ఓకే, ఇంకేం పాయింట్స్ ఉన్నాయండి చూద్దాం. రిటర్న్ ఇన్వర్డ్ 5,000, రిటర్న్ అవుట్వర్డ్ 4,000 రూపీస్. రిటర్న్ ఇన్వర్డ్ అనగానే మనకి సేల్ చేసిన గూడ్స్ తిరిగి వచ్చేసినాయి అండి. మనం దీన్ని ఒక్కసారి డెటార్స్ అకౌంట్ లో రాసుకోవాలి, ఇంకొకసారి మనం సేల్స్ నుంచి లెస్ చేస్తాం. మనకు తెలిసిన పాయింట్ డెటార్స్ అకౌంట్ లో ఎంతంటే అమౌంట్ 5,000 రూపీస్. ఇదిగోండి, ఇక ఏవైనా సరే డెటార్స్ అకౌంట్ లో బ్యాడ్ డెట్స్ కానివ్వండి అన్ని కూడా ఇక్కడే బై రిటర్న్ ఇన్వర్డ్స్. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉందండి, బ్యాడ్ డెట్స్ 1,000 రూపీస్. ఇది కూడా రాసేద్దాం. ఈ రెండింటిని కూడా మనం P&L అకౌంట్, దీని ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ నుంచి లెస్ చేద్దామండి. ఈ బ్యాడ్ డెట్స్ నుంచి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసిద్దాం వెంటనే. ఇదిగోండి డెబిట్ సైడ్ టు బ్యాడ్ డెట్స్ 1,000 రూపీస్. ఇక్కడ సేల్స్, ఇక్కడ మనకి క్రెడిట్ సేల్స్ ఇంకా రాయలేదండి, క్యాష్ సేల్ ఒకటే రాసాము. క్రెడిట్ సేల్ రాసిన తర్వాత మైనస్ రిటర్న్ ఇన్వర్డ్ రైట్ రాద్దాం. ఎంతండి మనకి రిటర్న్ ఇన్వర్డ్ వచ్చేటప్పుడు 5,000 రూపీస్. ఇలా బ్రాకెట్ రాద్దాం. తర్వాత ఇంకో పాయింట్, రిటర్న్ అవుట్వర్డ్ 4,000 రూపీస్. రిటర్న్ అవుట్వర్డ్ అనగానే మనకి ఇదిగోండి రిటర్న్ అవుట్వర్డ్ బై ఇటు సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, ఓకే, రిటర్న్స్ ఏమైనా ఉన్నా కానీ, అంటే పర్చేసెస్ తగ్గిపోతున్నాయి అని కదా అర్థం. రిటర్న్ అవుట్వర్డ్ 4,000 రూపీస్. రిటర్న్ అవుట్వర్డ్ 4,000 రూపీస్. దీనిని వెంటనే మనం పర్చేజెస్ ఉన్నాయి కదండి, క్యాష్ పర్చేజ్ లాగానే క్రెడిట్ పర్చేజెస్ ఉంటాయి, ఇంకా మనకు తెలియలా రాద్దాము. మైనస్ రిటర్న్ అవుట్వర్డ్ 4,000 రూపీస్. క్లియర్?
ఇంకా అన్ని పాయింట్స్ మనం ఎంటర్ చేసేసాము, ఇంకేం లేవండి. ఇంకొక దాన్ని క్లోజ్ చేసుకుంటా వచ్చేద్దాం ఇంకా. రైట్. సరే, ఫస్ట్ డెటార్స్ అకౌంట్ క్లోజ్ చేసేద్దాము. డెటార్స్. ఓకే, క్యాల్సి తీసుకుందాం. 3,04,000 ప్లస్ 1,500 ప్లస్ 5,000 రూపీస్ ప్లస్ 1,000 రూపీస్ ప్లస్ 1,25,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,36,500 రూపీస్. 4,36,500 రూపీస్ మైనస్ 36,500 rupees minus 90,000 rupees is equal to 3,46,500 rupees. 3,46,500 rupees అండి. 3,46,500 rupees to సేల్స్, క్రెడిట్ సేల్స్ అన్నమాట. ఇవి బ్యాలెన్సింగ్ ఫిగర్. వెంటనే దీన్ని తీసుకెళ్ళిపోదాం అండి. 3,46,500 రూపీస్ ని ఇదిగోండి సేల్స్ దగ్గరికి, క్రెడిట్ సేల్స్ దగ్గరికి 3,46,500 రూపీస్ 7,500. ఓకేనా? చూడండి ఈ మూడు ఇప్పుడు అడ్జస్ట్ చేసేసి రాద్దాం. క్యాష్ సేల్ 7,500 ప్లస్ క్రెడిట్ సేల్ 3,46,500 రూపీస్ మైనస్ 5,000 రూపీస్. మీకేంటండి 5,000 రూపీస్ రిటర్న్స్. సో 3,49,000 రూపీస్ అండి మొత్తం మనకి నెట్ సేల్స్. ఇప్పుడు డెటార్స్ అయిపోయినాక క్రెడిటార్స్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేద్దాము. డెబిట్ సైడ్ 2,20,000 ప్లస్ 3,500 రూపీస్ ప్లస్ 4,000 రూపీస్ ప్లస్ 22,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,50,000 రూపీస్ వచ్చిందండి. 2,50,000 రూపీస్ డెబిట్ సైడ్ వచ్చింది. 2,50,000 రూపీస్ తీసేస్తే 2,20,000 రూపీస్ బై పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్ అన్నమాట. ఓకే, క్రెడిట్ పర్చేజెస్ రాద్దామండి ఇక్కడ. 2,20,000 రూపీస్ క్రెడిట్ పర్చేజెస్. సో ప్లస్ 25,000 క్యాష్ సేల్ యాడ్ చేసేసి 4,000 రూపీస్ లెస్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే అమౌంట్ 2,71,000 రూపీస్ వచ్చింది. 2,71,000 రూపీస్ అంతేనా? 2,20,000 1 minute. 2,20,000 plus 25,000 rupees minus 4,000 is equal to 2,41,000 అండి. 2,41,000 రూపీస్. సో మనం క్రెడిట్ అమౌంట్ యాడ్ చేసుకుని ట్రేడింగ్ అకౌంట్ లో మనం గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 3,49,000 సేల్స్ అండి అవి. క్లోజింగ్ స్టాక్ 66,000 మొత్తం కలిపి 3,00,000. మళ్ళీ చూద్దాం. 3,49,000 ఓకేనా? 3,49,000 ప్లస్ 66,000 ఈజ్ ఈక్వల్ టు 4,15,000 రూపీస్ అండి. 4,15,000 రూపీస్. 4,15,000 రూపీస్. మనకి ఇక్కడ ప్లేస్ లేదు కదండి, దీన్ని కొంచెం పైకి జరుపుదాము. పైకి జరుపుదాం కొంచెం. 2,20,000 రూపీస్ మైనస్ 4,000 క్రెడిట్ సేల్స్. ఇది అవుట్వర్డ్, రిటర్న్ అవుట్వర్డ్. ఓకే, 2,41,000 గ్రాస్ ప్రాఫిట్ కోసం పైకి జరిపాం మనం, ప్లేస్ లేదు కాబట్టి. 2 GP 4,50,000 minus 49,000 rupees minus 2,41,000 is equal to 1,25,000 వచ్చిందండి జీబీ. 1,25,000 జీబీ. దాన్ని ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాము. ఓకే, ఇక దీన్ని కూడా క్లోజ్ చేసేస్తే మన నెట్ ప్రాఫిట్ ప్లేస్ అట్టి పెట్టుకుని, ప్లేస్ లేదు కదా నెట్ ప్రాఫిట్ కి, కొంచెం ప్లేస్ ఉంచుతున్నా నేను. ఓకే, 1,25,000 ప్లస్ 3,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,28,500 రూపీస్ అండి. ఒక నిమిషం. ఓకే, 1,28,500 రూపీస్. 1,28,500 రూపీస్ లెస్ చేద్దాం. మైనస్ 60,000 మైనస్ 7,500 రూపీస్ మైనస్ 9,000 రూపీస్ మైనస్ 1,500 మైనస్ మళ్ళీ పోయిందండి. 1,28,500 రూపీస్ మైనస్ 60,000 rupees minus 7,100
7,500 మైనస్ 9,000 రూపీస్ మైనస్ 1,500 మైనస్ 1,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 49,500 రూపీస్ వచ్చిందండి. 49,500 రూపీస్ వచ్చింది. ఇదిగోండి 49,500 రూపీస్ టు నెట్ ప్రాఫిట్ 49,500 రూపీస్. దాన్ని తీసుకురండి. ఇదిగోండి ఇక్కడ లైన్ గా రాసాము కదండి, 49,500 రూపీస్ రాసాము. అయితే మనకి ఇక్కడ క్యాపిటల్ లేదు. క్యాపిటల్ గురించి ఆలోచిద్దాము. క్యాపిటల్ ఒకటి లేదు, అలాగే ఇక్కడ మనకి క్యాష్ ఒకటి లేదండి. అంటే క్యాష్ అకౌంట్ క్లోజ్ చేయాలి, అలాగే క్యాపిటల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము క్యాపిటల్ అంటే? ఓపెనింగ్ క్యాపిటల్ ఎలా కనుక్కుంటాం అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇది క్లోజ్ చేసేద్దామండి. డెబిట్ సైడ్ చూద్దాం. క్యాష్ అకౌంట్ 25,000 ప్లస్ 3,04,000 రూపీస్ ప్లస్ 10,000 రూపీస్ ప్లస్ 7,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 3,46,500 రూపీస్. డెబిట్ సైడ్ 3,46,500 రూపీస్. క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కుంటున్నామండి. మనకి ఇక్కడ అన్ని వచ్చేసినాయి అనమాట. క్యాష్ సేల్ ఉన్నాయి, క్రెడిట్ సేల్స్ ఉన్నాయి, తర్వాత క్రెడిటార్స్ పేమెంట్ ఉంది, అలాగే డెటార్స్ నుంచి రిసిప్ట్ ఉంది. సో మనకి ఏంటి అంటే ఇక్కడ మిస్ అయిన ఫిగర్ ఏంటి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ లేదు. సో మైనస్ 2,20,000 మైనస్ 60,000 రూపీస్ మైనస్ 7,500 రూపీస్ మైనస్ 9,000 రూపీస్ మైనస్ 15,000 మైనస్ 25,000 రూపీస్ అండి ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్ వచ్చిందండి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇదండి. ఇక్కడ దీన్ని తీసుకెళ్ళిపోయి ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో మనం 10,000 రూపీస్ క్యాష్ బ్యాలెన్స్ వేసిన తర్వాత ఇంకొక పాయింట్ మిస్ అయింది. ఆ మిస్ అయిన పాయింట్ ఏమిటి అంటే బ్యాలెన్స్ షీట్ లో మన డిఫరెన్స్ అండి. బ్యాలెన్స్ షీట్ లో డిఫరెన్స్. సో అసెట్ సైడ్ యాడ్ చేద్దాం. 90,000 ప్లస్ 49,000 రూపీస్ ప్లస్ 5,000 రూపీస్ ప్లస్ 25,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,69,000 అసెట్ సైడ్. అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అవుట్ సైడ్ లయబిలిటీస్ లెస్ చేస్తే వచ్చేది ఓనర్స్ ఈక్విటీ. సో 1,39,000 రూపీస్ క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఈ 1,39,000 రూపీస్ ఇక్కడ తీసుకొచ్చేద్దాం. మనం అన్ని ఏర్పాటు చేసుకున్నామండి ఆయుధాలన్నిటినీ కూడా యుద్ధంలో దూకడానికి. యుద్ధంలో దూకడం అంటే ఏంటంటే టాలీ చేయడం. ఓకే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ నీకు ముందే చెప్పా, నేను ప్రాబ్లం లో స్టార్ట్ చేసే ముందే ఒకటి చెప్పా. ఏంటంటే 5,000 రూపీస్ ఫర్నిచర్. ఇదిగోండి ఫర్నిచర్ 5,000 రూపీస్, ఇక్కడ 7,500 రూపీస్ ఉంది. అంటే పర్చేస్ చేసి ఉండాలి. పర్చేస్ చేస్తే మనకి ఇక్కడ రాసేవాళ్ళు కదండి, ఫర్నిచర్ పర్చేస్ చేశారు అనేసి రాయలేదు, ఏమీ చెప్పలేదు. ఓకేనా? అంటే ఈ 7,500 రూపీస్ ఏంటి అంటే మనకి అదనంగా వచ్చింది. అడిషనల్ అంటే ఏంటి? ఫర్నిచర్ యాడ్ అయ్యింది. సో అమౌంట్ పే చేసినట్టు ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనం ఇది ఏంటి అంటే ఈ పేమెంట్ 2,500 ఉంది కదండి, డిఫరెన్స్ ఈ పెరిగింది కదా, తగ్గితే తగ్గాలి, అంతేగాని పెరిగిందంటే కొన్నారు కాబట్టి మనకి క్యాష్ లో ఎక్కడ కూడా ఈ డీటెయిల్స్ చెప్పారు కదండి, ఇక్కడ ఎక్కడా చెప్పలేదు కాబట్టి సో మనం ఎలా ఎగ్జంప్షన్ తీసుకోవాలంటే మనం క్యాష్ లో మనం క్యాష్ వెళ్ళిపోయినట్టు ఏం రాయలేదు కాబట్టి క్రెడిటార్స్ ని పెంచేద్దామండి. ఇక ఎక్కడో చోట తీసుకోవాలి దాన్ని. మరి క్రెడిటార్స్ ఏదైతే ఉందో ఫర్నిచర్ ఫర్ క్రెడిటార్స్, ఇదిగోండి ఓపెన్ ఏదండి, ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, ఇదిగో అర్థమవుతుందండి. 22,500 రూపీస్ ప్లస్ 2,500 రూపీస్. ఓకేనా? ఈ 2,500 ఏంటి అంటే ఇక్కడ రాసిన ప్లేస్ లేదు కదండి, క్రెడిటార్స్ ఫర్ ఫర్నిచర్. అది లేదంటే మనం క్యాష్ వెళ్ళిపోయినట్టుగా మనం క్యాష్ బుక్ లో కూడా రాసుకోవచ్చు అండి. అలా రాసుకుంటే మనకి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఏమయ్యేది అంటే ఒకేలా అలా అయినా ట్రీట్ చేయొచ్చు. మన పాయింట్ ఏం చెప్పలేదు కానీ మనం చూపించాల్సిందే. అప్పుడు ఏమయ్యేదంటే నీకు ఇక్కడ 7,500 రూపీస్ రాసుకునే వాళ్ళం. ఏది ఒకవేళ పే చేసి కొని ఉంటే కనుక 10,000 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండేది కాదు, 7,500 రూపీస్ మనకి ఇక్కడ ఉండేది. ఓకేనా? సో మనం ఇక్కడ రాయలేదు కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేయాలి. 30,000 రూపీస్, సారీ మొత్తం యాడ్ చేస్తే ఎంతండి? 25,000 రూపీస్. మనకి ఏమీ డీటెయిల్స్ లో చెప్పలేదు కాబట్టి. ఓకేనా? క్రెడిటార్స్ కి తర్వాత డెటార్స్ నుంచి రిసిప్ట్ అన్ని చెప్పారు కానీ ఫర్నిచర్ కి పేమెంట్ ఏం చెప్పలేదు కాబట్టి దాన్ని మనం ఇలా ట్రీట్ చేసుకున్నాము. రైట్? ఇంకా మొత్తం చూద్దామండి. ఇదిగోండి క్యాపిటల్
నెట్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని అడిషనల్ క్యాపిటల్ యాడ్ చేసుకుని 15,000 రూపీస్ లెస్ చేద్దాము. ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు, కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను రాస్తున్నా. 1,39,000 రూపీస్ ప్లస్ 49,500 రూపీస్ ప్లస్ 10,000 రూపీస్ మైనస్ 15,000 రూపీస్. మనకి లెక్క టాలీ కాకపోతే ఎక్కడో మిస్ అయింది అని అనుకోవాలి. 1,83,500 రూపీస్ వచ్చిందండి మాకు. ఇక్కడ ఒకటి చూద్దాం. ప్లస్ 25,000 ఈజ్ ఈక్వల్ టు 2,08,500 రూపీస్. 2,08,500 రూపీస్ అండి. ఇటు పక్కన 1,25,000 ప్లస్ 66,000 ప్లస్ 7,500 రూపీస్ ప్లస్ 10,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,08,500 రూపీస్ అండి. లెక్క టాలీ అయింది. యాక్చువల్ గా ఇదంతా కూడా దీని ప్రీవియస్ వీడియోలోనే ఇది కూడా కలిసి ఉండాలి చెప్పాను కదండి. పవర్ ఇన్వర్టర్ ఉంది, బ్యాటరీ అయిపోయిందండి. ఇంతకు ముందు మా పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటప్పటికి యూజ్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు అనేసి మేము బ్యాటరీ కూడా తీసుకోలేదు. సో నిన్న సేమ్ టైంకి కరెంట్ పోయింది, ఇవాళ కూడా అది అయిందండి. వీడియో అనవసరంగా మధ్యలో ఆపేసాము. ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. పార్ట్ 4 మనం పార్ట్ 4 కాదు పార్ట్ 5 ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ కిందే చేస్తామండి. ఇదండి మనకి సమ్ము. ఓకేనా? నేనేం చెప్పాను మీకు మళ్ళా చెప్తున్నా ఈ వీడియోలో కూడా. మీకు డిసెంబర్ 2024 అలాగే డిసెంబర్ ఈ పైన సమ్ 2023 ఈ రెండిట్లో కూడా మనకి కన్వర్షన్ మెథడ్ అడిగారు. కన్వర్షన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వేస్తావు. తర్వాత జూన్ 2023 పేపర్లో నీకు ఏం అడిగారు అంటే మనకి నెట్వర్త్ అప్రోచ్ మెథడ్ అడిగాడండి, లేదంటే బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ మెథడ్ అడిగారు. అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే మనం బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో 2 బ్యాలెన్స్ షీట్స్ మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ మనం ఆ, ఆ, ఏంటి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేసి మనం చేస్తాము. ఓకేనా? ఇదండి మనకి విషయం మొత్తం కూడా. నేను ఈ 3 పేపర్స్ కూడా కంప్లీట్ చేశాను. ఇది ఇంకొక వీడియోలో కూడా ఉందండి. నేను డిస్క్రిప్షన్ లో దేనికి దానికి లింక్ ఇస్తున్నా. దీని హెడ్ ఏంటి, దీని తమ్నైల్ కూడా ఇన్కంప్లీట్ రికార్డ్సే. పార్ట్ 2లోనో 1లోనో ఉందండి. ఇది డిసెంబర్ 2024 ప్రాబ్లం కూడా ఇంతండి. ఇదే మనకి క్లాస్ ఇవాళ. ఓకే స్టూడెంట్స్, ఎండ్ చేసేద్దాం మనం. 14 మార్క్స్ ప్రాబ్లం, దీన్ని వదులుకోవద్దు, మరీ మరీ చెప్తున్నా నేను. ఇక ఇది కాకపోతే ఎన్పిఓ కానీ లేదంటే తెలిసిందే కదా మీకు ట్రేడింగ్ కన్సర్న్స్ గురించి కానీ ఇస్తారు. ఈ 3 టైమ్స్ నుంచి మాత్రం ఇదే ఇస్తారు. ఓకే.